ఏదో ధాన్యం దించి దంపుడు పేయం చేస్తాను ఏదో అంతే, అన్నారు కదా. అదే అంటే ఏంటి అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు గారిని చూడంగానే వస్తాయి ఇలాంటి అంటే పవర్ఫుల్ డైలాగ్స్ నిజంగా చాలా పవర్ఫుల్ డైలాగ్ బేసిక్ గా. అంటే మీరు చెప్పిన తర్వాత దాన్ని కామెడీగా తీసుకోవాలా పవర్ఫుల్ గా తీసుకోవాలా కూడా అర్థం కాదు. అంటే కానీ అంటే మీరేమన్నా చెప్తారా లేకపోతే రైటర్? లేదు, డైరెక్టర్లు వాళ్ళు అనుకునే అంటే నేను ఇలాంటి డైలాగులు అంటే మన ఫస్ట్ ఇంట్రడక్షన్ దాంట్లో నేను కత్తి పట్టి నరకడం పెడితే మొక్కలు ఏరుకోవడానికి ప్రొక్రియలు రావాలి, రక్తం పరడానికి డ్రైనేజీలు తవ్వాలి, అలాంటి ఇంకా అవి గుర్తున్నాయి. ఓకే. అయితే మీరు మీ లైఫ్ స్టైల్ పరంగా చూస్తుంటే సినిమాలు ఉన్నప్పుడు సినిమాలు చేస్తారు, లేనప్పుడు ఒక నా కామన్ మ్యాన్ కింద ఉంటున్నారు, అది బాగానే ఉంది. అయితే ఒరిజినల్గా ఓవరాల్గా సంపూర్ణేష్ బాబు టార్గెట్ ఏంటి అంటే ఇండస్ట్రీలో ఏంటి సంపూర్ణేష్ బాబు టార్గెట్? అంటే ఏమన్నా అచీవ్ చేయాలని వచ్చాడా లేకపోతే వచ్చినవి చేసుకుంటూ పోవడం? వచ్చినవి చేసుకుంటూ పోవడం అంటే ఇది చేద్దాము అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఒకసారి సినిమాలో కనపడాలని లక్షల మంది కోరికలు ఉన్న వాళ్ళల్లో సంపూర్ణేష్ బాబు ఒకడు. లక్కీ ఏమైంది, మనకు హృదయకాలమైన ఒక ఆఫర్ వచ్చి ఒక సినిమా వేసి అది సక్సెస్ అయ్యి ఒక హీరోగా నిలబడ్డాం. ఇప్పుడేంటి అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి వచ్చిన సినిమాలో చేసుకొని బతకడం అంతే. ఇంకా అంతేగాని అంటే పర్టికులర్గా నేను హీరోగానే చేయాలి అంటే ఇలాంటి సినిమాలు చేయాలి అలాంటిది ఏం లేదు. ప్రతి అవకాశం చాలా మంది ఇప్పుడు అంటే చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేసిన చాలా మంది కూడా ఏంటంటే మెయిన్ పెద్ద సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ అవి కూడా చేస్తున్నారు కదా. మరి మీకు ఎప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ ఏమి రాలేదా? మీరు పెద్ద సినిమాలలో రాలేదు. అంటే నేను ఎప్పుడన్నా ఎవరన్నా డైరెక్టర్ గారు కలిసినప్పుడు గురుగారు నేను ఒక క్యారెక్టర్ చేస్తా, అసలు హీరోగా నాకు ఎదుగుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు చేస్తా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సంపు ఇప్పుడు ఏం సినిమాలు చేస్తానంటే 2-3 సినిమాలు చేస్తున్నాను గురించి. ఫస్ట్ చెయ్యబ్బా, హీరోగా వచ్చినప్పుడు ఎందుకు ఎవరికి రాని అవకాశం నీకు వస్తుంది. హీరోగా నిన్ను పెట్టి వాళ్ళు కోట్లు వేస్తారా 2 కోట్లు వేస్తారా 3 కోట్లు పక్కన పడదా, నీకు అవకాశం వస్తుంది కదా, నీకు డబ్బులు ఇస్తారు కదా, ఎందుకు అది కాదనుకోవడం ఎందుకు, చెయ్యి అని. ఓకే డన్. ఇంకా అంటే ఇప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు మీరు సినిమాల పేర్లు చెప్పడం అనేది ఇప్పుడు మీకు ఇబ్బంది అయిపోయింది బేసిక్ అంటే కాదు, మామూలుగా కలిసినప్పుడు చాలా ఆప్యాయతంగా పలకరించి మాట్లాడినప్పుడు సంపు ఏం చేస్తున్నావు అంటే గురూజీ ఈ సినిమా జరుగుతుంది ఈ సినిమా అంటే మామూలుగా చెప్తుంటాం కదా, అలా చెప్పినప్పుడు చెప్తారు. ఓకే. అంటే ఏ డైరెక్టర్లు అడిగారు పెద్ద డైరెక్టర్లు అంటే? మామూలుగా ఎవరు కలిసిన గురుగారు పూరి గారు కలిసిన ఇంకెవరు కలిసిన మామూలుగా మాట్లాడతారు. మన త్రినాథ్ గారు కలిశారు, రవాణా సినిమా జరుగుతుంది ఎక్కడన్నా అంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరిది ఏంది అని తెలుసుకొని ఒకసారి వెళ్ళి అలా వెళ్ళి విష్ చేసి